బూటకాలు నాటకాలు ఆడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే విషయం ఇక్కడ చెప్తున్నా, ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపై మీ అభిప్రాయం అర్థమైపోయింది. కొంచెం మైక్ అన్ని బ్యానర్ తీయడమా, జెండాలన్నీ దించండి, వెనకాల కనపడాలి. మళ్ళీ మీరు పెట్టుకుందరు. దించాలి దించాలి, అన్ని జెండాలు దించాలి. దించండి, జెండాలను దించండి, జెండా దించాలి. ఇవి కూడా పక్కెళ్ళిపోండి, లేకపోతే ఒక సైడ్కి వెళ్ళిపోండి. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది, ఎన్నికల ఫలితాలు కనబడుతున్నాయి. మే 13 లాంఛనమే, అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. నేను చాలా ఎన్నికలు చూశాను. నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు, ఇంత కసి కూడా నేను ఎప్పుడూ చూడలేదు. 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 94 ఎన్నికల్లో ఇంత కసి చూశాను. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలైపోయి డస్ట్ బిన్ లేకపోవడం ఖాయం, అవునా కాదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. నేను అడుగుతున్న ఒక మాట మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి, నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం, నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి. దానికి రాయలసీమ ఒక ఉదాహరణ. తమిళలో రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 49 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ కర్నూలులో ఒక ఎంపీని 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేశాడా? ఒక్క పని చేశాడా? మీ భవిష్యత్తు గురించి ఆలోచించాడా? 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి ₹1 ఖర్చు పెట్టాడా? ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ప్రత్యేకంగా మన యొక్క కర్నూలు అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుకబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు. మంత్రాలయం గాని, ఎమ్మిగనూరు గాని, డోన్ గాని, ఆదోని గాని, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా వెనుకబడి ఉన్నాయి. కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాయలసీమలోనే పుట్టాను, చిత్తూరులోనే పుట్టాను. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క సాగునీటి కోసం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. నేను సవాల్ విసురుతున్న నిన్నే వచ్చాడు, మేము సిద్ధమని. మా వాళ్ళు అంటున్నారు మేము సిద్ధం నిన్ను ఓడించడానికని. ఎంత దుర్మార్గుడంటే, ఈ రోజే నేను ఒకటి చూశాను, ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి. ఎందుకు పనికిరాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. బాబాయిని నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళని, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? ఏమమ్మా హూ కిల్డ్ బాబాయ్? తమిళలో హూ కిల్డ్ బాబాయ్? మీకందరికి అర్థమైపోయిందా?
ఎవరిది గొడ్డలు అర్థమైందా?